శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ 2024 సంవత్సరంలో మీ ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని, మంచి అభివృద్ధిలోకి రావాలని, ఆరోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండాలని, మీ పిల్లల అభివృద్ధిలోకి రావాలని, మీ కుటుంబంలో ప్రేమ ఆప్యాయాలతో ఉండాలని మా తల్లి సరస్వతి మాతను హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి. ఇకపోతే 2024 నూతన సంవత్సరంలో మీనరాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, వాటిని ఎలా అధిగమించాలి అనే అంశాన్ని చెప్తున్నానండి. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే మంచి విషయాలు చెప్తున్నాను. ఒక సంవత్సర కాలంలో మీరు పడే కష్టాలు నష్టాలు దాన్ని ఎలా అధిగమించాలనే అంశాన్ని తెలియజేస్తున్నాను. ఆదాయం వచ్చేసి 8 అండి, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అక్కడ. ఇకపోతే ఈ మీనరాశి వారికి అధిపతి వచ్చేసి గురువు. గురువు మాటగారితనము, గొప్పతనము, గొప్ప వాళ్ళని తయారు చేసేవాడు, విద్యావేత్త, అన్ని రకాలుగా శుభకార్యాలకు కారణభూతుడు, తర్వాత సంతానాన్ని ప్రసాదించేవాడు. మంచి గ్రహము. మనకున్న 9 గ్రహాలలో ఒక విశిష్టమైన గ్రహం ఏదంటే గురువు. దానికి అధిపతి మీనరాశి అధిపతి గురువు. ధనుసు రాశికి కూడా అధిపతి. 2 రాశులకు అధిపతి ఇతను. అయితే ఈ మీనరాశి వారికి జన్మంలో రాహు ఉన్నాడు. ఒక సంవత్సరాల కాలం రాహు ఇబ్బంది చేస్తాడు. దానితో పాటు శని కూడా నడుస్తుంది. కుంభరాశిలో శని ఉన్నాడు. ఇక్కడ రాహువు శని ఈ 2 బాధలు చాలా ఇబ్బందిదాయకంగా ఉన్నాయి. కుంభరాశి వారికి శని ఉంది, మీనరాశి వారికి శని ఉంది, దాంతోపాటు రాహు ఉన్నాడు. ఇది చాలా కష్టకాలమని చెప్పవచ్చు. ఎందుకనంటే శని సాధారణంగా కొంత వెసులుబాటు కావచ్చు, కానీ రాహువు చేసే పనులు అన్ని కన్నింగ్గా ఉంటాయి. అనుకోకుండా దెబ్బ కొడతాడు. శని చెప్పి చేస్తాడు, రాహు అనుకోకుండా దెబ్బ కొడతాడు. నమ్మించి మోసం చేస్తాడు. పెట్టుబడులు పెట్టిస్తాడు, లాభం వస్తుందని భ్రమ పెడతాడు, ఒకేసారిగా ఢామ్ అనిపిస్తాడు. కాబట్టి నేను మీనరాశి వారికి బాగా సూచిస్తున్నానండి. దయచేసి మీరు అధిక ఆశకు పోయి మీరు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. షేర్ మార్కెట్ కానీ, స్పెక్యులేషన్ విషయంలో కానీ, ల్యాండ్ విషయాలలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కొంచెం వేచి చూడండి, వెయిట్ చేయండి. పెద్దల సలహాలు తీసుకున్న తర్వాతనే చేయండి. అనుభవజ్ఞుల జ్ఞానాన్ని తీసుకొని చేయండి. ఎందుకంటే అనుకోని నష్టాలు వచ్చే అవకాశాలు రాహు వల్ల ఉన్నాయి. సరే, గురువు సహకరిస్తున్నాడు 2వ ఇంటి నుంచి, కానీ 2వ ఇంట రాహు ఉన్నప్పుడు కొంత వెసులుబాటు జరుగుతుంది, కానీ ఆర్థికంగా తిండి బట్ట పుట్ట లేకుండా ఉంటుంది. కానీ వివాహాలు కూడా ఉంది, వివాహ యోగ్యత కూడా ఉంది. 2వ ఇంట గురువు ఉన్నప్పుడు వివాహాలు అవుతాయి. కానీ ఈ దురదృష్టం ఏమిటంటే జన్మంలో రాహు ఉండడం చేత ఈ రాహుకు గురుకు పడదు, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. మీకు అది కనబడదు. ఏం చేస్తున్నా ప్రశాంతంగానే ఉంటుంది, హ్యాపీగానే అనిపిస్తుంది. కానీ మొత్తానికి ఎక్కడో ఒక మీరు కాలు జారే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండాలి. శని ప్రభావం అనేది గురువు పైన ఉంటుంది. మానసిక ఇబ్బందులు రాహు వల్ల, ఆర్థిక లోట్లు, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనికి వాహన ప్రమాదాలు ఉన్నాయని చెప్తున్నాను కాబట్టి తగు జాగ్రత్తలలో మీరు వెళ్ళవలసిన అవసరం ఉంది. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. వెహికల్స్ స్పీడ్గా నడిపించకూడదు. మీకు చేత కాకపోతే ఒక మంచి డ్రైవర్ని పెట్టుకోండి, డ్రైవర్ ద్వారా వెళ్ళండి. కానీ మీరు సొంతగా దూరంగా సుదీరాలకు వెళ్ళొద్దు. తీర్థయాత్రలు కూడా తగ్గించే ప్రయత్నం చేయండి. కుటుంబంలో ఆచితూచి అడుగులు వేయండి. మీ చుట్టూ ఉండే వ్యక్తులతో చాలా చక్కగా మాట్లాడండి, దుర్భాషలు ఆడవద్దు. గతంలో మీకు ఉండబడే అధికారాన్ని ఇప్పుడు చేయాలని ప్రయత్నించకండి. అధికార దుర్వినియోగం వల్ల మీరు ప్రమోషన్స్ పోయి కింది స్థాయికి వచ్చే అవకాశం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఉన్నత స్థాయి అధికారులు కానీ, న్యాయస్థానంలో పనిచేస్తున్న న్యాయవాదులు కానీ మీరు కొంచెం నెమ్మదిగా వాదించండి. ఎందుకనంటే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఈ రాహు వల్ల. ఒకరోజు కాదు 2 రోజు, సంవత్సరాంతం వరకు ఉంటాడు. గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి, కానీ ఈ శని రాహు ఎక్కువ కాలం మనకు ఇబ్బందిదాయకంగా ఉంటుంది. దయచేసి మీరు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
మే మాసంలో కొంచెం రవి మీకు 3వ ఇంట వస్తున్నాడు, కొంత వెసులుబాటు కలగవచ్చు మేలో ఒక 45 రోజుల వరకు. శుక్రుడు లాభస్థానంలోనే ఉన్నాడు, అంటే కుటుంబంలో దాంపత్య జీవితంలో అనురాగం అనేది ఉంటుంది. కానీ పిల్లల వల్ల కష్టాలు వచ్చే అవకాశం ఉంది, మీ సంతానం వల్ల కష్టాలు, వివాహాలు అవుతాయి కానీ అప్పుల బాధ తప్పదు. మీరు అనుకున్న సంబంధాలు చాలా వెతుకులాడవలసిన అవసరం ఉంటుంది. రాహు వల్ల జరిగే అంశం ఏమిటి? మానసిక ఆందోళనలు, రహస్య కలాపాలు, మీలో మీరే అంతర్మదనం పడడం, అనుకోని కష్టాలు ఇవి జరుగుతాయి. ఈ 2 గ్రహాలకు మీరు ఏదైనా శాంతిపూర్వక హోమాలే కానీ, లేదా నేను సూచించేది ఏమిటంటే త్వరగా ఈ ఫలితాలు తగ్గాలనుకుంటే రాహు యంత్రం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని రాహు యంత్రాన్ని గావ్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, సుగంధాదివాసము, షోడశ ఉపచారాలు చేసి హోమాదులు చేసి మీ గోత్రనామాల మీద చేసి మీకు పంపిస్తారు. దాన్ని 18 రోజులు ఒక మంత్రాన్ని ఇస్తాం. ఆ మంత్రాన్ని మీరు ఒక పీట పైన ఈ యంత్రాన్ని పెట్టేసి ఆ మంత్రాన్ని చదివి దాన్ని నీళ్ళలో కనుక వదిలేస్తే కొంతవరకు ఈ శాంతి జరిగి ప్రశాంతంగా ఉండగలుగుతారు. చాలామందికి ఈ ప్రయోగాత్మకంగా చేసి చూశాను, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. 28 సంవత్సరాల జ్యోతిషంలో ఎంతోమందికి సలహాలు ఇచ్చి వారి దీర్ఘకాలిక కష్టాలను తొలగించేందుకు సహకరించాను. వారందరూ కూడా చాలా సఖ్యతగా ఉన్నారు. మీకు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. ఇంకొక విషయం ఏమిటంటే దీనికి 1000 రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఒక హోమం చేయాలంటే మినిమము 30,000 ఖర్చు అవుతుంది. ఇది 2-3 వేలల్లోనే మీకు లభిస్తుంది. ఎందుకంటే సామూహికంగా చేస్తారు కాబట్టి ఆ ఖర్చు అంతా తక్కువైపోయి పంపిస్తారు. మీ పోస్టల్ అడ్రస్ రాస్తే మీ కిందికి పంపిస్తారు. ఇకపోతే భాష విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. పెట్టుబడులు తగ్గించి పెట్టండి. ఈ రాహు వల్ల దుర్గామాతను ఆరాధించండి. మీ దగ్గరలో స్త్రీమూర్తులు ఎవరైనా ఉంటే దుర్గామాతను, ఆ దుర్గామాత ఎదురుగా సింహం ఉంటుంది. ఆ సింహం మీరు పువ్వులు పెట్టి మంచిగా కుంకుమ గిట్ల వేసేసి మొక్కండి, ప్రదర్శనలు చేయండి. చేసి ఆ సింహం పైన కుంకుమను మీరు పొట్లంలో తీసుకుని ధరించండి, చాలా మంచిది. రాత్రి వేళలలో కనుక మీరు దుర్గామాత కానీ, కనకదుర్గ కానీ, భద్రకాళమ్మవారు కానీ ఏదైనా స్త్రీమూర్తి దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. చివరి హారతికి వెళ్ళాలి. కారణం ఏమిటంటే ప్రతిరోజు ఈ రాహువు దుర్గామాతను కానీ, కనకదుర్గను కానీ, భద్రకాళమ్మవారిని పూజించడానికి రాహుకాల సమయంలో వస్తాడు అక్కడికి. అక్కడ ఉండబడే భక్తులందరినీ చూసి తన అమ్మవారి భక్తులుగా భావించి చాలా వరకు తగ్గిస్తాడు. ఇది చాలామందికి చెప్పాము, చాలా చక్కగా ప్రయోగాత్మకంగా చూసాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ సంవత్సరం ఆచితూచి అడుగు వేసిన అవసరం ఉంది. ఇకపోతే ఈ యొక్క గురువు కర్కాటక రాశికి ఉచ్చస్థానాన్ని పొందుతాడు, మకర రాశికి నీచస్థానాన్ని పొందుతారు. ఎవరి జాతకంలోనైనా కానీ ఒకవేళ కనుక మకర రాశిలో గురువు ఉంటే వాళ్ళు నీచస్థానాన్ని పొందినట్టు. దానికి సరి అయిన దారిని తీసుకొని వెళ్తే మనకు గురు ఫలితాలు వస్తాయి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.